నమస్తే. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ చొరబాట్లపై రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా యూపీతో ప్రారంభించిన ఈ పని ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఢిల్లీలో ఈ మధ్యనే ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఉత్తరాఖండ్ ఎప్పటి నుంచో వారిపై చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలో కూడా రోహింగ్యా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులపై వాళ్ళు చేసిన భూ కబ్జాలను తొలగించడం, వాళ్ళని ఎక్కడిదక్కడ వాళ్ళు చేస్తున్న ఫేక్ డాక్యుమెంట్లను పట్టుకోవడము, వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం ఒక 30,000 మంది వరకు డిపోర్ట్ కూడా చేయడం జరిగింది. కోట్లాది సంఖ్యలో ఉన్నారు వాళ్ళు మన దేశంలో. ఇప్పుడు తెలంగాణకు ఒక సమస్య ఏర్పడ్డది. ఎందుకంటే గత నెల రోజులుగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రోహింగ్యా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు చేసిన కబ్జాలను అసలు ఇప్పటివరకు బుల్డోజర్ యాక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యోగి ఆదిత్యనాథ్ గారు ఉండే. కానీ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి రికార్డును బ్రేక్ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అతిపెద్ద బుల్డోజర్ యాక్షన్ రికార్డును సృష్టించారు. 900 ఎకరాల్లో పూణే నగరం బయటి ప్రాంతాల్లో రోహింగ్యాలు ఆక్రమించిన 500 తాత్కాలిక నిర్మాణాలను తొలగించి 900 ఎకరాలను విముక్తి కల్పించారు దేవేంద్ర ఫడ్నవీస్. ఆ విధంగా ఇప్పటి వరకు సుమారుగా మహారాష్ట్రలో ఇలా విదేశీ అక్రమ చొరబాటుదారులు నిర్మించిన 7,000 నివాసాలను బుల్డోజర్ యాక్షన్ ద్వారా దేవేంద్ర ఫడ్నవీస్ తొలగించినట్టుగా సమాచారం అందుతుంది. మరి వీళ్ళందరూ అక్కడి నుంచి ఖాళీ చేయబడితే ఎక్కడికి పోతారు? అంత ఈజీగా వాళ్ళు ఇప్పటిలో బంగ్లాదేశ్కి కానీ మయన్మార్కి కానీ వెళ్ళే పరిస్థితులు లేవు. ఆల్టర్నేట్ గా వాళ్లకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లోకి వస్తారు. ఇప్పుడు మహారాష్ట్రతో సరిహద్దు కలిగి ఉన్న మన తెలంగాణకు పెద్ద ఎత్తున వాళ్ళు తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉన్న ఎంఐఎం, కాంగ్రెస్ ఈ నాయకుల ముస్లిం సంతుష్టీకరణ విధానాల వల్ల వాళ్ళకి ఇక్కడ అనుకూల వాతావరణం ఉంటుంది సహజంగానే. ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున తిష్ట వేసి ఉన్న వాళ్ళతో పాటుగా మళ్ళీ అదనంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాల్లోంచి వస్తున్న ఈ అక్రమ రోహింగ్యా బంగ్లాదేశీలు కనుక తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రవేశించినట్లయితే తెలంగాణ శాంతి భద్రతలకు ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతుంది. కాబట్టి చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లాగా విదేశీ అక్రమ చొరబాటుదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటుందా? 2 రోజుల క్రితమే మహబూబ్ నగర్ లో ఒక ఫామ్ హౌస్ లో 3 రోహింగ్యాలను పట్టుకున్నారు. వాళ్ళంతా 2012లోనే ఫేక్ డాక్యుమెంటేషన్ తయారు చేసుకున్నారు. 2012లోనే అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధంగా ఇంకెన్ని లక్షల మంది ఇక్కడ తెలంగాణ అడ్రస్ తో ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, అసలు కొందరైతే కొన్ని సంవత్సరాలు దుబాయ్లో ఉద్యోగం కూడా చేసి వచ్చారు మన దగ్గర ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకొని. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ శాంతి భద్రతల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.